ఏమిటి వాళ్ళకు అసలు డాక్టరేనా? ఏమిటి నేను డాక్టర్ నా డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నారా? డాక్టర్నే. అసలు మనిషికి పిచ్చెంటి తగ్గుతుంది అనుకున్నారు. బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. అందుకని బ్రెయిన్ బ్లడ్ పంపింగ్ సరిగ్గా వెళ్ళాలి అంటే మనం వ్యాయామం చేయాలి. నేను అందుకని వైద్యం కంటే వ్యాయామం వ్యాయామం చేస్తున్నాను. నువ్వు ఎట్టించొచ్చావు? వచ్చి పిచ్చిదానా, ఇందాక ఇద్దరు పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళని అక్కడ పడేసినట్లున్నారు. వాళ్ళని అక్కడ తీసుకెళ్లి బ్లడ్ పంపింగ్ చేయి. అధిక ప్రసంగం చేసినట్లున్నాను. పాయింట్కి రామ్మా. కృష్ణయ్య అనే అబ్బాయి గతంలో మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడా? కృష్ణయ్య జాయిన్ అవటం, నయం అవటం, వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అతను పూర్తిగా నయమయ్యకే వెళ్ళాడా? అవ్వకపోతే నేను పంపిస్తానా? సాధారణంగా పిచ్చి తగ్గిన పేషెంట్లు మన్ను తిన్న పాములాగా డల్లుగా ఉంటారు. కానీ ఈ కుర్రాడు నేల కొట్టిన బంతిలాగా రయ్యరయ్యమని ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నాడనే అసలు అతను పిచ్చి తగ్గిందా అని అడుగుతున్నాను. ఈ విషయం తెలుసా మీకు? అతను మొట్టమొదటి వచ్చినప్పుడు డాక్టర్ గారు నా జేబులో విమానం ఉంది అన్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారు నా జేబులో మారుతి కారు ఉంది అన్నాడు. జబ్బు తగ్గినట్టే కదూ? ఈయనే ఒక పిచ్చి డాక్టర్. నేనేమిటి ఇక్కడికి వచ్చాను? చెప్పమ్మా, తగ్గినట్టేనా కాదా? థ్యాంక్ యూ డాక్టర్. హలో రవి, నేను వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. నీ మరదల పిల్ల సిఐడిలో వచ్చి నీకు పిచ్చి తగ్గిందా అని ఎంక్వైరీ చేసింది. మీరేం చెప్పారు? నేనా? నువ్వు చెప్పమన్న దానికంటే 2 టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చి పంపించేశాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేసిన సహాయానికి ఆమ్యామ్య 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నాను. నాకు 2000 రూపాయలు ఆమ్యామ్యమా? అయ్యా, ఆ పేషెంట్ కనపడలేదు సార్. పేషెంట్ కనపడటం లేదా? ఆ పేషెంట్ నేనే సార్.